మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమ. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2026 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసంలో మకర రాశి వాళ్లకు తంత్ర జ్యోతిషమైనటువంటి ఈ విధానంలో ఎలా ఉందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ మకర రాశి వాళ్లకు రాశ్యాధిపతి అయినటువంటి శనేశ్వరుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశికి 2వ ఇంట రాహువు, 8వ ఇంట కేతువు, 2వ తేదీ నుంచి గురువు 7వ స్థానంలోకి వచ్చి ఉచ్చ స్థితిలో పొంది రాశిని చూడటము. అదేవిధంగా 8వ తారీఖు నుంచి ఈ రాశికి అత్యంత శుభగ్రహమైనటువంటి శుక్రుడు కర్కాటకంలోకి వచ్చి రాశిని చూస్తున్నాడు. 22వ తారీఖు నుంచి బుధుడు, అంటే ఈ రాశికి భాగ్యాధిపతి, మిథునంలో నుంచి అంటే 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి వచ్చి రాశిని చూస్తాడు. కుజుడు 20వ తారీఖు నుంచి బాధకాధిపతిని కుజుడు 4వ ఇంటి నుంచి 5వ ఇంట్లోకి వస్తున్నాడు. ఈ గ్రహ సంచారిచ చూస్తే ఈ రాశి వాళ్ళకు బుధుడు శుక్రుడు రాశికి సప్తమంలోకి రావడము చాలా శుభ ఫలితాలు. శుక్రుడు 8వ తారీఖు నుంచి వస్తే బుధుడు 22వ తారీఖున వస్తున్నాడు. 2వ తారీఖున గోచారరీత్యా గురువు 7వ ఇంట్లోకి రావడం మంచిది. కానీ ఈ గురువు వ్యయాధిపతి, తృతీయాధిపతి, ఈ రాశికి పాపగ్రహమే, కానీ గోచారరీత్యా ఆయన శుభస్థానంలోకి వస్తున్నాడు. ఇది మంచిది. కాబట్టి 3 శుభగ్రహాలు రాశిని చూడడము ఈ మాసంలో 7వ స్థానంలోకి రావడం చాలా మంచిది. 7వ స్థానం అంటే మామూలు సహజంగా సమాజము, అదేవిధంగా వైవాహిక జీవితము, జీవిత భాగస్వామి అని అర్థం. అదేవిధంగా ఈ చతుర్థ లాభాధిపతి బాధకాధిపతి కుజుడు 5వ ఇంట్లోకి వస్తున్నాడు. ఈ 5వ ఇంట్లోకి కుజుడు రావడం అంత మంచిది కాదు. కుజుడు బాధకాధిపతి ఎక్కడున్నా బాధ పెట్టడం చూస్తాడు. కాబట్టి ఈ 5వ స్థానం అంటే కులదేవత అనుగ్రహము ఎక్కువ కావాలి వీళ్ళకి ఈ మాసము. 3వ స్థానంలో శనేశ్వరుడు బాగానే ఉన్నాడు. 3వ స్థానంలో శనేశ్వరుడు ఏలినాటి శని వదిలిన తర్వాత ఇంకా 30 సంవత్సరాల పాటు మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని రాదు. కాబట్టి శని కంఫర్ట్గా ఉన్నట్టే. ద్వితీయంలో రాహువు. ద్వితీయ స్థానం అంటే రాహు అంటే దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల ఆ డబ్బులు వస్తూ ఉంటుంది, ఆదాయం వస్తుంది. ఎందుకంటే డబ్బులే ఇంపార్టెంట్ కాబట్టి. ద్వితీయంలో రాహు అంటే దుర్గాదేవి 2వ ఇంట్లో ఉన్నట్టు అర్థం. అష్టమంలో కేతు ఉన్నాడు. అష్టమంలో కేతు అంటే వినాయకుడు 8వ స్థానం ఉన్నాడండి, అంటే ఆ దుస్థానం అని అర్థం. కాబట్టి దుర్గా గణపతి మంత్రము, దుర్గా గణపతి ఆరాధన వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు సుబ్రహ్మణ్య ఆరాధన ఇంపార్టెంట్. ఇది చేసుకుంటే చాలు. ఈ మాసం మకర రాశి వాళ్ళకు మిగతా అన్ని గ్రహాలు బాగా ఉన్నాయి. మకర రాశి వాళ్ళు ఎక్కువ కష్టము తక్కువ ఫలితము, ఎక్కువ కష్టము తక్కువ గుర్తింపు, ఇంకొకరి యొక్క శ్రేయస్సు కోసం కష్టపడుతూనే ఉంటారు. స్వతహాగా ఏదైనా చేసుకుంటే తప్పితే వీళ్ళు సెటిల్ అవ్వరు. కాబట్టి మకర రాశి వాళ్ళు తరచూ వృత్తులు మారుతూనే ఉంటాయి, లైఫ్ టైం మారుతూనే ఉంటాయి. స్వతహాగా చేసుకునే వరకు వీళ్ళకు ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు రావు. కానీ ఇప్పుడు బుధుడు శుక్రుడు రాశిని చూడడం వల్ల వీళ్ళకు చేస్తున్న వృత్తులు మరింత అభివృద్ధి, మరింత పురోగతి కనిపిస్తుంది. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. భార్యాభర్తలు చక్కగా ఉంటుంది. ఎందుకంటే 7వ స్థానంలో బుధుడు శుక్రుడు ఉన్నారు. భాగ్యాధిపతి, పంచమాధిపతి, దశమాధిపతి కలిసి 7వ స్థానంలో ఉచ్చస్థితి గ్రహమైన గురువుతో కలిసి చూస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు విన్నటువంటి శుభ ఫలితాలు, విశేషమైనటువంటి వార్తలు వింటారు. సమాజంలో కూడా వీళ్ళకు అనుకూలతలు పెరుగుతాయి. చేసే వృత్తిలో కూడా వీళ్ళకు పురోభివృద్ధి బాగుంటుంది. ఎందుకంటే కర్మకారకుడైనటువంటి రాశ్యాధిపతి అయినటువంటి ద్వితీయాధిపతి అయినటువంటి శనేశ్వరుడు తృతీయంలో ఉంటూ గురువు చేత, ఉచ్చస్థ గ్రహం గురువు చేత చూడబడుతున్నాడు. కాబట్టి చేసేటువంటి పనిలో అభివృద్ధి కూడా కనిపిస్తుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు లేకపోతే ప్రపంచం లేదు. ఎందుకంటే కర్షక కార్మిక వర్గాలు, శ్రామికులు, ఉత్పత్తి, ఏ వస్తువుని ఉత్పత్తి కావాలంటే దానికి కర్షక కార్మిక వర్గాలే కావాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళందరూ కూడా మకర రాశి. కాబట్టి ఇక్కడ శుభగ్రహాల యొక్క చూపు ఎక్కువగా ఈ మాసం తగులుతూ ఉన్నది. కాబట్టి వీళ్ళకి విశేషమైనటువంటి శుభ ఫలితాలు వీళ్ళు చక్కగా చూడొచ్చు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అష్టమ స్థానం కేతుని, ద్వితీయ స్థానంలో రాహుని, పంచమ స్థానంలో కుజుని నియంత్రించుకోవడానికి నేను చెప్పినటువంటి దుర్గా గణపతి సుబ్రహ్మణ్య ఆరాధనలు చేయడం చాలా మంచిది.
కాబట్టి ఎక్కడైనా శివాలయం ఉంటే వీళ్ళు ఆటోమేటిక్గా ఉంటారు. పరమేశ్వరుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు. కాబట్టి శివాలయం అనేది వీళ్ళకి ఒక పవర్ బ్యాంక్ అని చెప్పొచ్చు ఈ మాసం. కాబట్టి శివారాధన, శివాలయానికి దర్శనం చేసుకోవడం, అక్కడికి వెళ్ళి కనీసం గడియ కాలం ఉండాలి. గడియ కాలం అంటే 24 నిమిషాలు ఒక గడియ, 2 గడియలు ఉంటే ఇంకా మంచిది. అక్కడ దైవశక్తి విశేషంగా వీళ్ళకు ఆస్వాదిస్తారు. కాబట్టి వ్యతిరేకమైనటువంటి 3 గ్రహాల యొక్క అశుభ ఫలితాలు వీళ్ళు పూర్తిగా నిర్మూలించుకోగలుగుతారు. కాబట్టి మకర రాశి వాళ్ళకు ఈ మాసము, ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు, స్త్రీలకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీళ్ళు విశేషంగా వీళ్ళు గ్రీన్ కలరు, వైట్ కలరు, లైట్ పింక్ కలరు ఎక్కువగా యూజ్ చేయొచ్చు. రెడ్ కలర్ వీళ్ళు యూజ్ చేయకూడదు. లైట్ బ్లూ కూడా యూజ్ చేయొచ్చు. ఈ రంగులను వీళ్ళకి బాగా చక్కగా ఉపయోగపడతాయి. గురుబలం వీళ్ళకు ఇంకా కర్కాటక రాశి వచ్చింది కాబట్టి విశేషంగా ఉన్నట్లే. వీళ్ళు చేసే ప్రయత్నాలు అతి సులభంగా నెరవేరడానికి అవకాశం బాగుంది. ఎందుకంటే 3వ స్థానంలో రాశి అధిపతున్నాడు. ఆ రాశిని శనేశ్వరుని గురువు చూస్తాడు కాబట్టి. గురుబలము, శని బలము, 6వ ఇంట్లో రవి బలము, 7వ ఇంట్లో బుధ శుక్ర బలము, వీళ్ళని ఎక్కువ గ్రహాల యొక్క అనుకూలత ఈ మాసం మకర రాశి వాళ్ళకి రావడము చెప్పుకోదగ్గ శుభ ఫలితంగా మనము తెలుసుకోవచ్చు. కాబట్టి మకర రాశి వాళ్ళు నేను చెప్పినటువంటి ఈ పరిహారాలు, ఈ దేవతారాధన చేసుకోవడము, అదేవిధంగా ఎక్కువగా ఎరుపు రంగు ఆహారము దానం చేయడము, ఉలవచారుతో చేసినటువంటి అన్నము లేదా ఉలవలతో చేసిన సుండలు దానం చేయడం చాలా మంచిది. ఈ ఉలవలతో చేసినటువంటి ఆహారాన్ని విఘ్నేశ్వర ఆలయంలో నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచడం మంచిది. ఎరుపు రంగు ఆహారము అంటే మీకు చిత్రాన్నము, పులిహోర, టమాటా రైసు, బీట్రూట్ రైసు ఇటువంటివి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పెట్టి నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచడం మంచిది. మంగళవారం చేయాలి. ఏది ఈ 2 పనులు కూడా మంగళవారం చేస్తే మంచిది. మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయం, విఘ్నేశ్వరాలను చేస్తే మంచిది. విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి మకర రాశి వాళ్ళకు వీళ్ళు ఎప్పుడు ఆదాయం అనేది చూడకుండా పని చేస్తూనే ఉంటారు. ఆదాయం లేకపోయినా చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఫలితానికి, కష్టానికి విశేషమైనటువంటి ఫలితాలు మాత్రం కలుగుతాయి. సింపుల్ గా నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకోవడంతో మకర రాశి వాళ్ళు మరింత శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను.